ఇవి అన్ని చేపల పేర్లు మనకి తెలియదులేండి, మీరు తెలుసుకోండి. పేరు మెన్షన్ చేసింటే కనీసం ఆ చేపలని చెప్పుకునేవాడిని. ఈ 3 చేపలు ఎంచక్క పడుకొని దొర్లుతా ఉన్నాయి మరి కథలో. హలో హలో పిషు, డెగామా పిషు, ఇటు వెళ్దాము. ఇదిగోండి అండర్ వాటర్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఫోటో తీసుకుంటే సూపర్. ఏయ్ హలో, ఇదే అండర్ వాటర్. చూడడానికి అందంగా నీట్గా డిజైన్గా అనేది బాగా కనిపిస్తుందండి. ఎవరైనా కానీ టూరిస్ట్గా వేసే వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా చూడ చక్కగా నీట్గా అందంగా ఉంది. చేపలు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇదిగో చేపలు. నాడుతున్నాయి కలర్ఫుల్ కలర్ చేపలు. పైనుంచి ఏదో లైట్ అట్రాక్ట్ వలన ఇలా రంగులా కనిపిస్తున్నాయి అనుకుంటాం, కానీ చేపే అటువంటి కలర్స్ అవి. వావ్, HRT explanation is very country. ఇలా ఫోటో తీసుకుంటే వా అదిరిపోత్. చూడండి, వైట్ చాపీస్, వైట్ బ్లాక్ బ్రౌన్ అన్నీ కలర్ఫుల్. ఇదైతే లైటింగ్ పైన పెట్టాలండి. ఈ కలర్ఫుల్ ఇది కలర్ కనబడుతున్నాయి. ఏంటివి పెట్టి చూస్తున్నా. ఏవో చేపలు చూడడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. సొరసేప అనుకుంటా. నీట్గా ఆడుకుంటున్నాయి. ఇక్కడ నిల్చొని ఇలా ఫోటో తీసుకుంటే సూపర్, భలే భలే. నిజంగానే ఈ అండర్ వాటర్ అనేది చాలా అంటే చాలా చక్కగా ఉంది. మరీ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంత బాగుంది. మీరు ఎప్పుడైనా కానీ వైజాగ్ వచ్చినట్టయితే దీని అడ్రస్ నేను స్టార్టింగ్లో చెప్పాను. ఆ విధంగా మీరు పట్టుకొని వచ్చేస్తే ఇక్కడికి టికెట్ 100 రూపీస్ ఉంటుంది. లోపలికి వచ్చి చూస్తే ఇలా అండర్ వాటర్ దగ్గర చేపలు ఇలా అంటే రౌండ్ మీదికి రౌండ్ లెక్క ఇలా ఉండి చేపలు అన్నది ఇక్కడ స్టోర్ చేయబడినాయి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఫ్యామిలీస్ పరంగా అయితే ఇంకా చాలా అందంగా నీట్గా మీరు ఫోటో తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. కెమెరాకి అలౌస్, ఏ దానికి పే చేయని అవసరం లేదు, మనీ పే చేయని అవసరం లేదు. ఫ్యామిలీస్ ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అది అలా టూరిస్ట్ గైస్. అమ్మో పెద్ద చేప, చాలా అంటే చాలా పెద్ద చేప అండి. మన సైడ్ అయితే ఏం చేస్తారు తెలుసా, దొరికితే కొరికి తిని
కారం కూర వేసి ఈ పాటికి స్టవ్లో ఉంటుంది, తర్వాత మింగేస్తారు. చాలా చాలా పెద్ద చేప చూడండి. కెమెరామ్యాన్ జూమ్ ఇన్, ఆ జూమ్ చెయ్యి, ఆ జూమ్ ఇన్ అట్ట జూమ్. చేప మొత్తం చెయ్యి బ్లాక్. కింద అనుకున్నాను, మీద కూడా ఉన్నాయా? భయంకరంగా ఉన్నాయి. నీట్గా అందంగా చేపలు ఉన్నాయండి. ఇక్కడ ఒక తాబేలు చూడండి, చాలా చాలా అంటే చాలా పెద్ద 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 చేపలు ఉన్నాయి. చూడండి టూరిస్ట్ గైడ్స్ వచ్చారు. ఏ తాబేలు ఏ బ్లాక్ ఇది చూడండి. ఇదిగో మన కెమెరామ్యాన్. నెక్స్ట్ వన్ ఇదే చిన్న చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఇవే చేపలే అండి, చిన్న చిన్నగా కనబడుతున్నాయి. ఇదే నీట్గా అన్న చూసి భయపడేది ఎవరాజ్. చాలా క్యూట్ గా కనబడుతుంది. సరే అంటే ఇవి చేపలు. ఇంకా చాలా చిన్న చిన్నగా నక్షత్రాలు కనబడుతున్నాయి అన్నాం కదా, అది ఇగో పొట్టి నక్షత్రాలు అండి. చిన్న చిన్న చుక్కలా కనబడతాయి కానీ ఇవి చేపలు. ఇగో దగ్గర చేసి చాలా నీట్గా లైటింగ్ లైక్ లైటింగ్ అంటే ఇంట్లో మనం లైట్లు పెట్టుకుంటే ఎలా కనబడతాయి చూడు, నీట్గా జిగ్జాగ్ జిగ్జాగ్ అని కలర్ఫుల్గా ఆ విధంగా కనిపిస్తున్నాయి. కలర్ 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 చేపలు కాబట్టి చిన్న చిన్న పొట్టి పొట్టి చేపలు. ఇదిగో పొట్టి పొట్టి చేపలు, బుడ్డి చేపలు, కలర్ఫుల్ వైట్ఫుల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేస్తూ మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఇలాగే అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని
సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. యూట్యూబ్. ఇదిగో మన కెమెరా మ్యాన్ ఇతనే మనకి షూట్ తీస్తుంది. మా గురుగారు మ్యూజియంకి వచ్చాను చూడడానికి. అన్ని చేపలు ఎలాగ ఉంటాయి. ఎండ కదా చూడాలి, అందుకే చెమట. కానీ అక్కడ మాత్రం బాగుంది, సూపర్. ఏసీ ఉంది, చుట్టుపక్కల వాటర్ ఉంది, చేపలు కనబడుతుంది, చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీతో వస్తే చాలా. నేను ఎక్కువగా పేరు రఘునాథ్ కనుక రఘువర్ణ బీటెక్ అని అంటుంటాం. గురువు గారు అని పిలుస్తారు మనకి. ఇదిగో అండర్ వాటర్ చేపలు, ఫిష్. ఇదేనండి అండర్ వాటర్. ఇంతకుముందు కూడా మత్స్యదర్శిని అనే దాంట్లో కూడా అండర్ వాటర్ అని చెప్పాను, కానీ సారీ అది అండర్ వాటర్ అనే అది కాదంట. నాకు తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది అది అండర్ వాటర్ కాదని. అది ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో అది మత్స్యదర్శిని. ఇది మెరైన్ ఎగ్జిబిషన్లో అండర్ వాటర్. అండ్ నెక్స్ట్ వన్ ఇటుపక్క ఏమొచ్చి ఈ ఫిష్. అంటే అటు సైడ్ నుండి అలా తిరిగి ఆ లోపల నుంచి వస్తున్నప్పుడే అండర్ వాటర్ అన్నమాట. ఇక్కడ ఫిష్ ఉన్నాయి. ఇవి చూడండి నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇవి చిన్నవి, అవి చూపించాను కదా. అటు పెద్ద సైజు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏమొచ్చి ఇటు ఏం చేపలు మనకు వీటి పేర్లు తెలియదే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఖాళీ అనుకుంటా, అందుకే ఏది పెట్టలేదు. వాటర్ కూడా లేవు, ఏది లేదు, ఎంపిటీ. ఇది రాస్ ఫిష్. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమొచ్చి ఇంతవరకు అండర్ వాటర్ అనేది అయ్యింది. ఇక నెక్స్ట్ వన్ పక్షులు అన్నీ పక్షి సౌండ్స్ అన్నీ ఎలా ఉంటాయో చూద్దాం. ప్రజెంట్ 6:30 అయ్యింది కనుక కొంచెం చీకటిగా ఉంటుంది. పక్షులు కొన్ని కనబడకపోవచ్చు, కానీ మీరు డే టైంలో వస్తే మాత్రం అన్నీ నీట్గా కనిపిస్తాయి. అదిగో టూరిస్ట్ గాయస్ చాలామంది వచ్చారు. ఇదిగో పక్షులు చూడండి.